నమస్తే, నేను డాక్టర్ ప్రశాంతి, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, సీతారాంపురం, చుట్టుగుంట సిగ్నల్ దగ్గర, ఏలూరు రోడ్, విజయవాడ. చాలామంది చూయింగ్ గమ్స్ తినడం మంచిదా కాదా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మిత్ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి? ఈ చూయింగ్ గమ్స్ తింటుంటే మా పెద్దవాళ్ళు అరుస్తుంటారండి, తినకూడదు, మంచిది కాదని చెప్తుంటారు. సో ఏది నిజమని అడుగుతూ ఉంటారు. సో చూయింగ్ గమ్స్ తినడం వల్ల దాన్ని కంటిన్యూస్గా నవ్వులుతూ ఉంటారు, చూ చేస్తూ ఉంటారు, కొంచెం సేపు నవ్వులుతూ ఉంటారు. ఈ నవ్వలడం వల్ల మనకి ఫేస్ మజిల్స్కి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం లేటెస్ట్ కాలంలో ఫేస్ యోగా, ఫేస్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివన్నీ వింటున్నాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ మనం చూయింగ్ గమ్ తింటున్నప్పుడు. కానీ ఏదైనా లిమిట్లో ఉండాలి. సో ఈ చూయింగ్ గమ్స్ నవలడం వల్ల ఫేషియల్ మజిల్స్ అనేవి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. అట్లానే ఈ ఓరల్ స్ట్రక్చర్ అంటే నోట్లో ఉండే మజిల్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మంచి ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. అలానే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం చూయింగ్ గమ్ నవిలినప్పుడు బాగా లాలాజలం, సెలైవా అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ సెలైవా అనేది ఎక్కువ రావడం వల్ల మనకి ఎక్కడన్నా ఫుడ్ ఇరుక్కుపోయినా ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మేము డ్రై మౌత్ పేషెంట్స్ అంటే కొందరికి సెలైవా అనేది తక్కువ ఊరుతుంది అన్నమాట. వాళ్ళు మాకు ఎప్పుడు నోరు ఆరిపోతూ ఉంటుంది అని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మేము కొంచెం సేపు చూయింగ్ గమ్ తినండి అని మేము సజెస్ట్ చేస్తాము. సో ఈ సెలైవా అనేది ఊరడం వల్ల దే కెన్ మెయింటైన్ దేర్ ఓరల్ హైజీన్. అంటే నోటి ఆరోగ్యం లోపల ఎక్కువగా లాలాజలం ఊరితే వాళ్ళకి ఎక్కడన్నా బ్యాక్టీరియా ఇవన్నీ కూడా తొందరగా వెళ్ళిపోతాయి. సో దే కెన్ మెయింటైన్ దేర్ ఓరల్ హైజీన్ ప్రాపర్లీ. సో చూయింగ్ గమ్ అనేది లిమిట్లో వన్స్ ఇన్ అ వైల్, 2 రోజులకు ఒకసారో, రోజు మార్చి రోజు ఫర్ 15 to 20 minutes తినడం వల్ల, దాన్ని చూ చేయడం వల్ల మనకి మంచిదే తప్ప దాంట్లో బ్యాడ్ అనేది ఏముండదు. సో చూయింగ్ గమ్ తినకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. థ్యాంక్ యూ.